వ్లాగ్ ఏంటంటే లెట్స్ హెయిర్ కేర్ అన్నమాట. ఫుల్గా హెయిర్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, అందుకనైతే ఈరోజు హెయిర్కి కొంచెం ప్యాక్ అయితే అప్లై చేద్దాం ఈరోజు. ఎందుకంటే ఫుల్ ట్రావెలింగ్ అంతా చేసి ఎక్కువగా డ్యామేజ్ అంతా అయిపోయింది. ఫుల్ స్పిట్టింగ్స్ ఇంకా రఫ్గా అయిపోయింది అనమాట. నా హెయిర్ అంతా చాలా డ్యామేజ్ అయింది. అందుకని అయితే ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే చేసి కొంచెం హెయిర్కి కేర్ అనేది తీసుకుందాం. అంతే, లెట్స్ గో. హెయిర్ ప్యాక్ కోసం అయితే కొన్ని తీసుకొచ్చాను. అందరికీ తెలిసే ఉంటాయి ఇవన్నీ, మంచిగా వర్క్ అవుతాయి, మంచి గ్రోత్ కూడా అవుతుంది అనమాట. ఇవన్నీ యూజ్ చేస్తే ఏంటంటే గోరింటాకు, ఇంకా మందారపాకులు, ఫ్లవర్స్, ఇంకా అలోవెరా కూడా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం గోరింటాకు, ఇంకా మందారపాకులు, ఇంకా ఫ్లవర్స్ కూడా వేసేయాలి. వేసి తర్వాత కొంచెం అలోవెరా ఉంటుంది కదా, మనం అలోవెరా తీసుకొచ్చాం కదా, దాన్ని పీల్ అంతా చేసి లోపల వైట్ ఉన్న వరకే తీసి వేయాలి దానిలో మిక్సీ జార్లో. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మంచి థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట, మంచి గ్రైండ్ అయిపోవాలి. అలా అయితేనే పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా పెట్టేసుకోవడమే. ఇంకా ప్యాక్ అయితే తీసేసుకొని పెట్టుకుంటున్నాను 1 by 1గా. మంచిగా పెట్టుకోవాలన్నమాట హెయిర్ అంతా అయ్యేలాగా. స్కాల్ప్కి ఇంకా హెయిర్ ఎండ్ వరకు అప్లై చేయాలి. మంచిగా అప్లై చేస్తేనే అప్పుడే బాగా పడిద్ది అనమాట హెయిర్కి ఆ ప్యాకు. నేను ఒక పక్క వీడియో తీస్తుంటే మా చెల్లెళ్ళు అయితే చిన్న గోల్ చేయడం లేదు, ఎక్కడెక్కడ కోతి పనులన్నీ చేస్తున్నారు అనమాట. ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరైనా లేకపోతే వీడియో తీయడానికి చాలా బాగుంటుంది, అంత కుదరదు కదా. మా ఇంట్లో ఎప్పుడు ఎవరొకరు ఉంటూనే ఉంటారు, మనం అక్కడే చేయాలంటే అస్సలు కుదరదు. ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు.